సహాయం చేస్తామని వచ్చి కొంతమంది ఏం చేస్తారు తెలుసా, పక్కనే ఉండి గొయ్యి తీస్తూ ఉంటారు. ఆ గొయ్యిలో మీరు పడతారో లేదో కానీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పడతారు. ఎందుకంటే బైబిల్ రాయబడి ఉంది, తామే తవ్వించిన గొయ్యిలో తామే పడతారని రాయ. హామాను ఎవరికి విరోధంగా గొయ్యి తీస్తాడు? యూదులకు విరోధంగా గొయ్యి తీస్తాడు. మొద్దుకాయ కోసం, మొద్దుకాయ వెనకాల ఉన్న యూదులందరి కోసం గొయ్యి తీస్తాడు. ఎంత పెద్ద గొయ్యి తీస్తాడంటే వాళ్ళందరినీ ఒక కర్ర మీది వేలాడపెట్టి చంపాలనుకున్నాడు. రేపు అందరూ ఉరివేయబడబోతుండగా, అందరు చంపబడబోతుండగా ఒక రాత్రికి రాత్రియే దేవుడు ఏం చేశాడంటే చరిత్రను మార్చి, హామాను ఏ గొయ్యి అయితే మొద్దుకాయకిని యూదులకిని అనగా దేవుని సేవించే వారికి విరోధంగా గొయ్యి తీశాడో ఆ గొయ్యిలోనే పడి యేసు ప్రభువు ఒకడు గొయ్యి తీశాడు. ఆ యూదా ఇస్కరియోతు ఏం చేశాడంటే కూడా ఉంటే ఏం చేస్తాడు? యేసు ప్రభు గొయ్యి. యేసు ప్రభు అయితే శ్రమ అనుభవించాడు, శిలువ మరణం పొందాడు, అవమానాలు భరించాడు, నేరారోపణ భరించాడు. కానీ తాను వేసిన గొయ్యిలో లాస్ట్కి ఎవరు పడ్డారంటే ఇస్కరియోతు యూదాయే పడ్డాడు. పరలోక తండ్రి ఇస్కరియోతు యూదాకు సాయం చేస్తాడా, యేసుకు సాయం చేస్తాడా? యేసు ప్రభుకు సాయం చేస్తాడు. కాబట్టి రోమా పత్రిక 8:11 రాయబడి ఉంది, మృతులో నుండి యేసు క్రీస్తును లేపిన ఆ పరిశుద్ధాత్మ సావునకు లోనైన మీ శరీరాన్ని కూడా జీవింపచేయను.